ఇచ్చినటువంటి బడ్జెట్ ని ఈరోజు 53,47,313 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆధారిత బడ్జెట్ అని చెప్పి ఆమె బడ్జెట్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ఈ బడ్జెట్ పెట్టేటువంటి పద్ధతులు గాని కేటాయింపులు గాని పరిశీలించినప్పుడు ఇది కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్, కార్పొరేట్ కి వికాసం కల్పించే బడ్జెట్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి వర్గాలైనటువంటి కార్మికులు గాని రైతులు గాని వ్యవసాయ కూలీలు గాని ఉత్పత్తి సృష్టికర్తలైనటువంటి ఈ వర్గాలకి ఈ బడ్జెట్ లో ఒరిగింది లేదు. ఈ బడ్జెట్ ప్రవేశపెడుతూ 7 రంగాల్లో సంస్థలని ప్రారంభించినటువంటి పాత సంస్థలని వేగవంతం చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అందులో ఒకటి ఈరోజు బ్యాంకింగ్ రంగంలో సంస్థలు చేస్తామని చెప్పారు. సంస్కరణని అమలు చేయడం కోసం ఒక కంపెనీ వేస్తామని చెప్పారు. గతంలో కూడా బడ్జెట్ సందర్భంగా ఇలాంటి మాటలు చెప్పారు. కంపెనీ వేశారు. ఆ కంపెనీ వేసిన తర్వాత ఆ కంపెనీల సిఫారసు చూస్తే 24 బ్యాంకుల్ని 12 బ్యాంకులుగా విలీనం చేశారు, మెర్జ్ చేశారు. ఇప్పుడు 12 బ్యాంకుల్ని రోజు 4-5 బ్యాంకులుగా మెర్జ్ చేసేటువంటి చర్యలకు ఇప్పటికే కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్ రంగంలో ఈరోజు సంస్కరణలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోయినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకి అమలు కూడా భారాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఫైనాన్స్ రంగాన్ని ఉదయం చేస్తే మన భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇప్పుడే ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవుతారు. ఈ దేశంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి. కార్మికులు ఉన్నారు. కార్మికులకు నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల రద్దు గురించి కానీ ఈ 4 లేబర్ కోడ్లలో ఉన్నటువంటి అభ్యంతరాల గురించి దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడుతున్నారు. కార్మిక సంఘాలు పెడుతున్నటువంటి డిమాండ్ కూడా పట్టించుకున్నటువంటి పడుతుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వ్యాపారం చేసి కార్పొరేట్ సంస్థలకి లాభాలు కట్టబెట్టడం చేరుకొని ఈరోజు పనిగంటలు పెంచారు. ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం తీసుకొచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు. పనిచేసేటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసినప్పుడు కార్మికులకి నష్టదాయకమైనటువంటి బడ్జెట్ గా ఉంది. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులను ఆదుకోవడానికి రైతు ఉద్యమం చేసినప్పుడు రైతుల యొక్క 3 చట్టాలు అందినప్పుడు రైతులకి హామీలు ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని ఆ హామీలకు ఇక్కడ హామీలు లేదు. హామీల నెరవేర్చడానికి ఇక్కడ గ్యారెంటీ లేదు. బడ్జెట్ కేటాయింపు లేదు. వ్యవసాయాన్ని దివాలా తీసేటువంటి పద్ధతుల్లో ఎరువుల మీద కొనసాగుతున్నటువంటి సబ్సిడీని తగ్గించలేదు. పేదలకి ఆహారం కల్పించాలి, జీవన ప్రమాణం పెంచాలి. పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి ఆహార భద్రత స్కీమ్ కి ఈ బడ్జెట్ లో కోతలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసినప్పుడు ప్రైవేట్ కన్నా కార్పొరేట్ కన్నా చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు నేషనల్ మార్కెటర్స్ పేరు మీద అమ్మకాలు పెడతామని చెప్పి కూడా ఈరోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పరిస్థితి. ఈ బడ్జెట్ కేవలం ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకి అనుకూలమైన బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానికానికి పేదలకి కార్మికులకి మధ్యతరగతి వాళ్ళకి నష్టదాయకం ఉంది. ఈరోజు ఏప్రిల్ 1కి కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారని చెప్పాడు. ఆదాయ పన్నుల్లో స్లాబుల్లో మార్పు తీసుకొచ్చాడు. కానీ వ్యక్తిగత పన్ను కట్టేటువంటి వాళ్ళు కానీ వేతన జీవులకు కానీ మధ్యతరగతి ఉద్యోగులకు కానీ ఆ స్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది కార్పొరేట్లకు మాత్రం రైతులు ఇచ్చారు, స్లాబులు మార్చారు. పేదరికం పోవాలంటే ఆర్థిక సంక్షేమం బయటపడాలంటే ఈరోజు సంపన్న వర్గాలుగా పన్ను వేయాలి, సంపద మీద పన్ను వేయాలి. ఆ పన్ను కూడా ఈరోజు లేకుండా ఇది ప్రతి కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని ఈ బడ్జెట్ ప్రజా అనుకూల బడ్జెట్ గా మారేదాకా, కార్మిక అనుకూల బడ్జెట్ మారేదాకా, రైతు అనుకూల బడ్జెట్ గా మారేదాకా, కార్పొరేట్ అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ ని మార్చేదాకా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని దేశవ్యాప్త ఉద్యమాన్ని తెలంగాణలో గ్రామీణ ప్రాంతం వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో ఈ డిమాండ్ కూడా జోడించి ఈ సమ్మెని జయప్రదం చేయడానికి ఈరోజు ఈ వరకు ఈ యొక్క సంఘాలు, ఈ తరగతి ప్రజలతో పాటు ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఈ యొక్క పోరాటానికి